యేసుక్రీస్తు ఆయన పుణ్యనామాన్ని బట్టి ఈ మాసం అంతా, ఈ 11వ మాసం ప్రారంభం నుంచి ఈరోజు ముగింపు వరకు ఎన్ని రోజులు? 30 రోజులు. మహాగణుడు మన యేసయ్య. హల్లెలూయా. 30 రోజులు బతికి ఉండడం వల్ల చప్పట కొడదామా? మీరు పొరపాటు పడుతున్నారు. 30 రోజులు ఆయన్ని సేవించినందువల్ల చప్పట కొట్టాలి. హల్లెలూయా. బతికి ఉన్నందువల్ల సంతోషించడం కంటే 30 రోజులు ప్రియులారా, మనము రాత్రి నిద్ర సమయంలో సేవించలేకపోయినా, పగలు నిద్ర సమయంలో సేవించలేకపోయినా, మేలుకొని ఉన్నంత సమయంలో ఆయన మనం సేవించున్నాం. మెలుగుగా ఉన్నంత సమయంలో. రెండోది వచ్చి దేవునికి సాక్షిగా ఉన్నాం. హల్లెలూయా. ఇందువల్ల మనము సంతోషించాలి. సంతోషిస్తూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ నెల ముగించుకొని వెళ్ళిపోతా ఉంది. నెక్స్ట్ 11వ నెల వస్తాం, 12వ నెల వస్తూ ఉంది. 12వ నెలంతా కూడా ప్రభువుని మనం సేవించుటకు, ప్రభువుకి మనం అవసరం. చప్పడకూడదమ్మా? కొట్టు 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 కొట్టు. గుడ్డు. ఓకే. సాక్ష్యం ద్వారా మనం ఆయన్ని సేవిస్తాం. వాక్య పరిచర్య ద్వారా ఆయన్ని సేవిస్తాం. హల్లెలూయా. కీర్తనల ద్వారా ప్రభువుని సేవిస్తాం. కాబట్టి దేవుణ్ణి సేవించే భాగ్యము పేదలైన మనకి దేవుడిచ్చాడు. ఎవరిని సేవించే భాగ్యము? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికర్త, పరిశుద్ధుడు, పరిశుద్ధతలో పరిపూర్ణుడు, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. మనిషి లోకాన్ని ప్రేమించలా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మనిషి ఎవరిని ప్రేమించాడు అనుకుందాము? ఎవరిని ప్రేమించాడు అనుకుందాం? సరే, నేను చెప్తా, నాకెన్ని మార్కులు వేస్తారు? మనిషి తన్ను తాను ప్రేమించుకున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు సేవింప తగిన వారు ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మనం నమ్మిన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వకృపా నిధియగు దేవుడు. సేవింప తగిన వారు, సేవకి అర్హులు. ఇంకోసారి చెప్పకూడదమ్మా? హల్లెలూయా. ఆయన్ని ఎంత సేవించినా మనం ఆయన్ని సేవిస్తున్నంత కాలము కృప పొందుకుంటూనే ఉంటాం. ఆయన సేవించడం మనకి అది దేవుడిచ్చిన కృప. మనిషిని మనిషి సేవించేవాళ్ళు ఉన్నారు. మనిషిని మనిషి సేవించేవాళ్ళు ఉన్నారు. అది ఎట్లా? ఒక వ్యక్తి ఆ పని చేశాడు, ఈ పని చేయడంలో ఆయన్ని సేవించడం అన్నమాట. ఈయన బాగా మాట్లాడినడంలో ఆయన్ని సేవించడం అన్నమాట. అయితే దేవుణ్ణి సేవించడంలో ప్రియులారా, అది ఒక కృప అన్నమాట. దేవుణ్ణి సేవించే కృప మనకు లభించింది. హల్లెలూయా. అందుకని లేఖనాలలో చాలా ప్రమాణాలు మనం చూస్తున్నాం.
చాలా ప్రమాణాలు. దేవుడు మనిషికి చేసిన ప్రమాణాలు. ప్రమాణం అనేది వాక్యము ఒక ప్రమాణం. అది మనిషి కొరకు నియమించబడింది, మనిషి కొరకు మాట్లాడబడింది. కానీ దావీదు భక్తుడు ఏమన్నాడంటే ప్రియులారా, ధన్యులు ఎవరు అని అంటున్నాడు. ధన్యులు ఎవరు? సబ్జెక్ట్ వచ్చి ధన్యులు ఎవరు? ఎవరంటే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. ధన్యులు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఈ ధన్యత ప్రియులారా మన కొరకు దేవుడు ఏర్పరిచాడు. యెహోవా మనకు దేవుడై ఉన్నాడు. ఆయన యందు మనము భయము, భక్తి, వారికి ఆయన దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే వారికి ప్రియులారా, దేవుణ్ణి ఎరిగినప్పుడు వారికి రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి వదిలేసి వెళ్ళిన వారిని రక్షించుటకు ఆయన దీర్ఘకాలము సహిస్తానే ఉన్నాడు. దేవుణ్ణి వదిలేసి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని రక్షించుటకు ఆయన కాలముల్ని, సమయముల్ని పొడిగించుకుంటూ వస్తున్నాడు. ఇందులో చూడగలం మనం దేవుడు లోకముని ఎందుకు ప్రేమించాడంటే, లోకంలో మనిషి తన ఇష్టం నెరవేర్చుకుంటున్నందువల్ల దేవునికి దూరమయ్యి తన రాత తానే మార్చుకుంటున్నందువల్ల దేవుడు రాసిన రాత ప్రియులారా, దేవుని పోలికతో దేవుడు మనిషిని చేశాడు. దేవుణ్ణి సేవించుటకు మనిషిని చేశాడు. మనిషి అయితే దేవునికి దూరంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? కొండకు ఆ పక్క కాదు. సేవలో ఉన్న మనిషి దేవుని విధానాలని పాటించుకున్న మనిషి దేవునికి దూరంగా ఉన్నట్టు. బైబిల్ చదువుతున్న మనిషి బైబిల్లో ఉన్న దేవుని వాక్యాలని నెరవేర్చినప్పుడు దేవునికి దూరంగా ఉన్నట్టు. చాలా దూరంగా ఉంటాడు మనిషి. అయితే ప్రభు ఏమన్నాడంటే, ధన్యులు ఎవరు అని ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో నుండి దావీదు గారు రాస్తున్నారు. ప్రియులారా గమనించండి, కీర్తన గ్రంథం దావీదు గారు ద్వారా రాయబడ్డటువంటి ఈ గ్రంథం అన్నమాట. 112:1 చదివితే గమనించండి. చూడండి ప్రియులారా, 112 యెహోవా యందు యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు. ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు. ఆయన ఆజ్ఞలో మనుషుడు అర్థం చేసుకొని ఆ ఆజ్ఞని అనుసరించినప్పుడు ప్రియులారా, అతను భాగ్యవంతుడు, అతను ధన్యుడు, అతను దేవుడు మెచ్చుకునేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్. అందువల్ల ఇక్కడ దావీదు గారు ఏమంటాడంటే, మీరు యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. 111 లాస్ట్ అధ్యాయంలో ఉన్నాడంటే, లాస్ట్ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవాకి భయపడేవాళ్ళు హల్లెలూయా చెప్దామా? ఆ భయమంట జ్ఞానమునికి
మూలము. ఆ భయము ద్వారా జ్ఞానం పొందుతాడంట మనిషి. హల్లెలూయా. జ్ఞానం అందుకని ఆ కింద చదువుతానంటే ఆయన శాసనములు అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. దేవుడు శాసిస్తాడు ఇలాగ మనిషి జీవించాలని. ఆ ప్రకారం ఒప్పుకున్నవారు కాదు ధన్యత కాదు, వివేకము గలవారు అని చెప్తున్నాడు. శాసనాలని అనుసరించిన వారు. మీకు కన్ఫ్యూజ్ మళ్ళీ చదువుకోండి ఆ మాటని చెప్తా. ఆయన శాసనములు అనుసరించిన వారు అందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. నిత్యము మనిషి జీవితకాలం అంతా ఏం చేస్తున్నారంట? స్తోత్రం 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 స్తోత్రం. ఏం రాయబడ్డాక మీరు చదవండి. అది చదవండి. ఆయన శాసనములు అనుసరించు వారు అందరూ మంచి వివేకము గలవారు. ఇది ప్రియులరా, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆయనకి నిత్యము స్తోత్రము కలుగుచున్నది. స్తోత్రం అంటారు. స్తోత్రం అందులో ఏం మీనింగ్ ఉంది? తూ 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 తూ. ఆయన పరిశుద్ధమైన నామం, ఆయనతో సమానమైన పరిశుద్ధమైన నామం ఇంకోటి లేదు. కొన్ని చోట్ల గమనించండి, తోత్రం గారు, తోత్రం చేస్తారు, తోత్రం బెదర్. మీరు చదవండి, లైవ్లో ఉన్నోళ్ళు వినండి. కొందరు తోత్రం చెప్తున్నారు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఓడిని ఎలా పలకాలంటే నిత్యము స్తోత్రము కలుగుచున్నది. స్తోత్రము కలుగుచున్నది అంటే ప్రియులారా, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుణ్ణి ఆ భయభక్తితో స్తుతిస్తున్నందువలన ప్రియులారా ఆయనకి ఘనత కలుగుతుంది. ఆయన్ని మహింపరుస్తున్నాడు మనిషి. ఆమేన్. మనిషి ఆయన మహింపరచడానికి ప్రియులారా చేయబడ్డాడు. ఆయన్ని సేవించడానికి మనిషి చేయబడ్డాడు. హల్లెలూయా. అందువల్ల ఇంకో చోటు చూడండి, ఇంకో మాట రాస్తున్నాడు. ఏం చదివాం మనము? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. హల్లెలూయా. అధికముగా ఆనందించే వారు ధన్యులు. అంటే దేవుణ్ణి సేవించే భాగ్యం వారికి దొరికింది, దేవుడికి భయపడే భాగ్యం వారికి దొరికింది, దేవుణ్ణి స్తుతించే భాగ్యం వారికి దొరికింది. కాబట్టి ధన్యులు. అంతకంటే ధన్యత ప్రియులారా లోకములో ఇంకేమీ లేదు. దేవుణ్ణి కలిగి ఉండడము, దేవునికి భయపడము, దేవుణ్ణి సేవించడము, అంతకంటే ధన్యత ఇంకా ఏ యొక్క ఆస్తి ద్వారా మనము ధన్యులు అని పిలువబడలేం. మనుషుల బలం వలన, మంది మారుబలం వలన మనం ధన్యులని పిలువబడలేం, కానీ దేవుని వలన మనం ధన్యులని పిలువబడుతున్నాం. 2లో రాసినట్టు చూడండి, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఎవరాళ్ళు? యెహోవా యందు భయభక్తి గలవారు. యెహోవా యందు భయభక్తులు గల వారికి టైటిల్ చూడండి, వారికి ఏమి ప్రమాణాలు చేస్తున్నాడంటే చూడండి ప్రియులారా, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు తర్వాత ఆ భయభక్తులు కలిగిన వాళ్ళు ఏమంట? దీవించబడతారు. ఆమేన్. వాళ్ళలో మనం కూడా కావచ్చు, అవుదామా?
దీవించబడడానికి మనం ఏం చేద్దాము? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము. ఇదొక మనకు ఒక స్వాస్యముగా ఎంచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనకు ఒక స్వాస్యముగా మనం ఎంచుకోవాలి ప్రియులు. నాకు ఇది స్వాస్యం. ఏంటి ఆ స్వాస్యము? దేవుని యందు, యెహోవా యందు భయము భక్తి నా స్వాస్యం, నా స్వాస్యం. ఈ భయము భక్తి చూడండి ఎక్కడ తీసుకెళ్ళిందో నాన్న. పాపా వినాలి. భయము భక్తి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? భూమి మీద బలవంతులు అవుతారంట. భూమి పైన బలవంతులు అవుతారంట. ఈ బలములో ప్రియులారా, మనము బలములో మొట్టమొదట విశ్వాసాన్ని చూడవచ్చు. బలమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం. విశ్వాసం వలన సర్వ కార్యాలు జరిగినాయి. దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి విశ్వాసం వల్ల సర్వకార్యాలు జరిగినాయి. అందుకే ఆ సర్వకార్యాలు చేయగలిగిన దేవుడు కాబట్టి సర్వాంతర్యామి, సర్వాంతర్యామి, సర్వకృపానిధి, సకలము నీవే సృష్టించినావు. సర్వాంతర్యామి, సకల కృపానిధి, సర్వము నీవే సృష్టించినావు. దేవని యందు భయభక్తులు, దేవని యందు భయభక్తులు గల వారి సంతతి భూమి మీద వర్ధిల్లెదరు. దేవని యందు భయభక్తులు గల వారి సంతతి భూమి మీద బలవంతులగుదురు. భూమి మీద బలవంతులగుదురు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఏమవుతారంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఏమింటున్నాము, విన్న దాంట్లో మనం మన ఏంది ఏమి నెరవేరుతుందో వినాలి నాన్న, వినాలి. మనం ఏమింటున్నాము, విన్న ఆ ప్రమాణాలలో ఆ ప్రమాణం మనలో నెరవేరుతుందా నెరవేర్చలేదని జాగ్రత్తగా బాధ్యతగా మనం చూసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. చూడండి 3 అన్నాడు, కలిమియు, చదువునా, కలిమియు సంపతి వాణి ఇంట నుండును. ఎవని ఇంట చెప్పాలి. యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్న వాని ఇంట కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. హల్లెలూయా. నెంబర్ వన్ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏముంటుందంటే కలిమియు. కాదు. నెంబర్ 1 ఏంటంటే వాని సంతతి వారు భూమి మీద బలవంతులు అవుదురు. హల్లెలూయా. 3వ మాట ఏమన్నాడంటే చూడండి, నెంబర్ 3 కలిమియు సంపద వాని ఇంట ఉండను. హల్లెలూయా. వాని నిత్యము నిలుసును. ఈయన నీతిమంతుడు. భక్తి ఉన్న వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. దేవుని యందు భయం కలిగిన వ్యక్తి నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, హల్లెలూయా. 4 యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షము వాత్సల్యమును నీతియు గలవారు. వారు
కటాక్షము నీతి కలిగిన వారంట. హల్లెలూయా. ఒక భక్తి వల్ల ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఎన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు 4 ఆశీర్వాదాలు. 4 ఆశీర్వాదాలని ప్రియులరా ఇప్పుడు మనం విన్నాం. వీటిల్లో ఏదన్నా ఒకటి నెరవేరుస్తామా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇది 4వది. హల్లెలూయా. అయితే ఇంకొక విషయాన్ని ఏమని చెబుతున్నానంటే 115లో 11 అన్నాడు, యెహోవా యందు భయభక్తుల వారు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకముంచుడి. భయభక్తులు కలిగి ఉంటే భయభక్తులు గల వారికి సహాయము, వారికి కేడము. సహాయము, కేడము. ఆయన మాట, ఆయన తోడు, ఆయన నీడ, ప్రియులరా ఆయన వాత్సల్యము, కేడము. భయపడాల్సిన అవసరం లేదు. భయపడేవారు ప్రియులరా పిరికివారుగా ఎంచబడతారు. అంచేత ఏమన్నా యెహోవా యందు భయభక్తి గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. దేవునికి భయపడుతున్నారు కదా, కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుడిని దృఢంగా నమ్మండి. నమ్మకాన్ని బట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మీకు మీ పిల్లలకి లభిస్తాయి. హల్లెలూయా. మీకు మీ పిల్లలకి లభిస్తాయి. ప్రేమ దేవుడు. ఆమేన్. అది ఇంక ఆ కింద ఉంది. ఆమేన్, ఆమేన్. ఆ కింద నేను చదువుతున్నానా, ఆయన వారికి సహాయము, వారికి కేడము, యెహోవా మమ్మను మర్చిపోలేదు అని దృఢమైన సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గారు. మమ్మల్ని మర్చిపోలేదు. మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోతాడా? మనిషి మర్చిపోతాడు. దేవుడు తన చొత్తును మర్చిపోడు. దేవుడికి చొత్తు, విలువైన చొత్తు ఏంటంటే లోకంలో ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో దృశ్యాలు ఉన్నాయి కదా, ఎన్నో సృష్టిలో ఉన్నాయి కదా. వృక్షము తీసుకోండి, మంచి గుడ్ స్మెల్ వచ్చే వృక్షాలు ఉన్నాయి, గంధప వృక్షాలు, ఎర్రచందనం వృక్షములు. అయితే ప్రియులరా విలువైనది ఏంటంటే మనిషి విలువైన మనిషి. గంధప వృక్షమని కట్ చేస్తే ప్రియులరా మంచి వాసన వస్తుంది. మనిషిని పలకరించి చూడండి, మనిషితో మాట్లాడి చూడండి. మనిషిలో, ఆ మనిషి ప్రవర్తనలో, మనిషి మాటలలో, మనిషి ఎసులుబాట్లలో టేస్ట్ చూడలేము. బాగా గమనించండి, మనిషిలో టేస్ట్ చూడలేము. అయితే వృక్షములో మంచి వాసన వల్ల మనిషి ఆ వృక్ష వాసన గురించి చెప్పగలడు. మనిషి యొక్క బ్యాడ్ జీవితం వలన ప్రియులరా దేవుడు ఎంతో సంతాపపడుతున్నాడు. లోకములో మనిషికి మించింది ఏమీ లేదు. ఏది ఉన్నా మనిషి తర్వాతే. ఎందుకంటే దేవుడు మనిషిని దేవుడులాగా చేశాడు. అందువల్ల మనిషిలో దేవుణ్ణి చూసుకుంటున్నాం. హల్లెలూయా. చప్పుడు కొడదామా? హల్లెలూయా. మనిషిలో దేవుణ్ణి చూసుకోవడానికి మనిషి ఎసులుబాటు టేస్ట్ ఉండాలి. టేస్ట్ మంచి సాక్ష్యం కలిగి ఉన్నటువంటి మనిషిలో మనం దేవుణ్ణి చూసుకుంటాం. ఆమేన్. ఆయన దయాళుడు, ఆయన దయాళత్వం, ఆయన మంచితనం ఎవరిలో చూడగలం? చెట్లో చూడగలమా? ఏమన్నా ఒక స్టోన్లో చూడగలమా? ఏమన్నా ఒక ఇనుములో చూడగలమా? దేవుడు ఎలా ఉంటాడంటే మనిషిలోనే చూసుకోవాలి.
మనిషి మాటలు, మనిషి ప్రవర్తన, మనిషి జీవితంలో. ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారు దేవుని నిరూపించడానికి, ప్రియులారా, దేవుని నిరూపించడానికి నిరీక్షించి ఉన్న వారిలో మనము దేవుడిని గణపరచగలం మనం. హల్లెలూయా. అందుకే ఆయన పూజింపతగినవాడు, పూజకి అర్హుడు, ఆయన్ని సేవింపతగినవాడు, ఆయన సేవకు అర్హుడు. మనుషులు అంత కావాలని, మనుషులు గణపరచబడాలని, మనుషులు దీవించబడాలని దేవుడి కోరిక ఉంటే మనిషి తన్ను తానే చెడుపుకుంటున్నాడు. పశువులు వాటిని చెడుపుకావు ఏమండి, పశువులు వాటిని చెడుపుకావు. అయితే వృక్షములు వాటిని చెడుపుకావు. మనిషి తను తాను చెడుపుకుంటున్నాడు, చెడు ఉద్దేశాలు కలిగి, చెడు ఉద్దేశాలకు చోటించి. అల్లే ఇప్పుడు చెప్పండి టైటిల్, ధన్యులు ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. చప్పటి కొడదామా? హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు మాత్రమే ధన్యులు. వాళ్ళు ఏ హోదాలన్నా ఉండి, ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే, ఆస్తిపరులైనా సరే, ఆస్తికర్తలైనా సరే, పేదవాళ్ళైనా సరే, మనిషి ఆస్తి సంపాదించనుగా రావాల్సిన అవసరం లేదు. మనిషి దేవునికి సాక్షిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు, మీరు గమనించండి, బైబిల్ అంతా గమనించండి. ప్రేమ దేవుని బిడ్డరా, దేవుణ్ణి సేవించిన వాళ్ళందరూ దేవునికి సాక్షిగా ఉన్నారు. యేసుక్రీస్తు దేవునికి సాక్షిగా ఉన్నాడు. దేవుని సేవకులు దేవునికి సాక్షిగా ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థించిన వారందరూ దేవునికి సాక్షిగా ఉన్నారు. ఈరోజు లోకానికి సాక్షిగా ఉండేవాళ్ళు లేకుండా పోలా. లోకానికి సాక్షిగా ఉండేవాళ్ళు, పాపము పక్షాన జీవించేవాళ్ళు, పాపము కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు లేకుండా పోలేదు. లైవ్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులారా, దేవుని పోలికినటువంటి వారులారా, బాగా గమనించండి. మీ స్థాయి ఘనపరచబడడానికి మిమ్మల్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి చదవండి, 115:11. యెహోవా యందు భయభక్తులు గలవారులారా. యెహోవా యందు మీరు భయభక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచండి. భయభక్తులు గలవారికి సహాయము కేడము. సపోర్ట్ కొడదామా? అయితే ఇప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు హల్లెలూయా చెప్పాలి. నిజంగా అయితే మీరు ధన్యులే. మీ సంతతి వర్ధిల్లద్ది. మీ సంతతి ప్రేమైన దేవుని బిడ్డరా ఘనపరచబడుతుంది. మార్కు సువార్త చూడండి, 7:7 శీఘ్రంగా చదవాలి. మార్కు సువార్త 7. ఇక్కడ చూడండి, భయభక్తులు గలవారని చెప్పుకున్న వాళ్ళే మానవులు కల్పించిన పద్ధతులు వాటిని నమ్ముకొని వాటిని సేవిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, నన్ను వ్యర్థముగా స్తుతిస్తున్నారు. సొంత ప్రలోభాల కొరకి నన్ను ప్రార్థిస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు, నన్ను వేడుకుంటున్నారు. మళ్ళీ చదువు మీరందరూ చూసుకోండి. ఎట్లా ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయములో నాకు చోటు లేదు. వారి హృదయం దూరంగా ఉన్నది. పెదవులతో మాత్రం
మనుషులు కల్పించిన దైవోపదేశములని వాటిని అనుసరించి నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మీరు కొద్దిమంది అయినా మీరు అనుసరిస్తున్నది అది లేఖనానుసారమైందా కాదా అని పరిశీలించుకోవడం ప్రియులారా, అది మన బాధ్యత. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన వారలారా మీరు ధన్యులు అన్నాడు కదా. ఈ ధన్యతని మనం పొంది కలిగి, హల్లెలూయా, ఆ టైం చూడండి, ఆమేన్, హల్లెలూయా. నేను మీకు మంచి ఆలోచన చెప్తాను. ఎవరికి నిద్ర వేస్తే లేచి నుంచోండి. ఎవరికి నిద్ర వేస్తే వాళ్ళు లేచి నుంచోండి. అది మీకు ఆశీర్వాదం, హల్లెలూయా. చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులంట అవి దైవోపదేశములని దేవుణ్ణి వదిలేసి ఆ దైవోపదేశాలను అనుసరిస్తున్నారు. మనిషి కల్పించిన పని దేవునికి విరోధమైంది. ఏది అనుసరించినా ఆమేన్. వచ్చే నెలలో 20వ తారీఖు క్రిస్మస్ పండుగ వస్తుంది. మేల్కొని ఉండండి. మన పితరులో ఒక పాట పాడారు, చాలా పాడారులే. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగా బెత్లెహేమందున, చంత చేరగ రండి సర్వజనంగమా సంతోషమందుమా. ఎంత చక్కని పాట పాడారు. ఇప్పుడు ఆ పాట పాడేవాళ్ళు. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలా, ఇంకా చెప్పాలి. సూపర్గా చెప్పారు. మీకు ఒక ఆశీర్వాదం. ఆ పాట చిడంత చక్కని పాట. చింత లేదు, యేసయ్య పుట్టాడు. ఎందుకంటే ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఇక భయపడాల్సిన పనే లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ బోర్డుని మీరు చదువుకుంటూ ఉండండి. మనం మనుషుల పద్ధతులు అనుసరిస్తున్నామా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా అనేది. హృదయం మాత్రము దూరంగా ఉంది. పెదవులతో పాడుతున్నారు, పెదవులతో స్తుతిస్తున్నారు, పెదవులతో ప్రసంగిస్తున్నారు. హృదయంలో మాత్రం ఆయనకి చోటు లేదు. హృదయంలో ఆయన చేర్చుకో, హృదయంలో నీకు చోటు ఇయ్యి. ప్రేమ దేవుని బిడ్డరా, మీరే కాకుండా మీ సంతతి దేవుని కృప పొందుకుంటారు. చప్పుడు కొడదామా. బతకడమే ఇష్టపడితే అది కరెక్ట్ కాదు. దేవుని సేవించడం ఇష్టపడడం కరెక్ట్. బ్రతుకున్నాను నేను, ఏం చేయాలా? దేవుణ్ణి సేవించాలి. బ్రతుకున్న మనిషి ఎంత హోదా అయినా సరే, కొన్నెల గారు ఆయన హోదాని ఎంచుకోకుండా ఆయన శతాధిపతిగా ఉన్నా కూడా ఆ శతాధిపతిగా ఉన్నటువంటి ఆయన స్థాయిని ఎంచుకోకుండా దేవుని స్థాయిని లెక్కబెట్టి దేవుణ్ణి సేవించాడు శతాధిపతి. ఒకవేళ మీరు ఆఫీసర్లే కావచ్చు, ఒకవేళ మీరు జమీందారులే కావచ్చు, మీరు ప్రేమ దేవుని బిడ్డరా, ఆ ఆఫీసర్ స్థానం కంటే, జమీందారు స్థానం కంటే దేవుడు మిమ్మల్ని ఆయన్ని సేవించుటకు చేయడము, ఆ ధన్యత మనిషికి కలగడము, ప్రేమ దేవుని బిడ్డరా, అది దాని యందు సంతోషించడము దేవుని చిత్తము, దేవునికి ఇష్టమైంది. పదవిని నమ్ముకొని ఎర్రవిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పదవిని నమ్ముకొని, పదవు శాశ్వతం కాదు కానీ దేవుని సేవ శాశ్వతం. దేవుని యందు జీవించడము ప్రియులారా దేవునికి ఇష్టమైంది. అది కీర్తనకారుడు చెప్తున్నాడు. 91:3 చదవనా? 91:3 కీర్తనకారుడు చెప్తున్నాడు.
వేటగాని ఊరిలో నుండి ఎవరిని నన్న, అదే కదా మీరు చెప్పారు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్నాడు. ఆ పైన టైటిల్ చెప్పండి. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఓ నా ప్రియమైనటువంటి నా తల్లిదండ్రులారా, నా అక్క చెల్లెలారా, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును. చప్పటి కొడదామా? వేటగాడు ఎవడాడు? వాళ్ళెత్తుకొని వచ్చేవాడా? కౌన్సిల్ పెట్టే వ్యక్తి 2 ఆకులు జాయింట్ చేసి కౌన్సిల్ని తీసుకెళ్ళి పాదిలో పెట్టి 2 ఆకులు పేదల్లో పెట్టి చేతులకు హల్లెలూయా సభలు కూడా దేవుని మహిమపడతా. ఆ పాదిలో ఉండదు కూడా తీతలకు వెళ్ళదు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వచ్చి పాదిలోకి వచ్చేస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్పాను నేను? చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కౌన్స్కి ఈ తీతలకు పలికినైనా ఏమవుతాడు? ఏటగాడు. దీంతో సమానంగా ఏట ఉంది. ప్రాణానికి హాని కలుగు చూసుకుని ప్రాణానికి హాని కలుగు చేసుకుని నీ ప్రాణాన్ని హానిపరిచే ఆ వేటగాని చేతిలో నుండి నిన్ను ఆయన విడిపించి రక్షిస్తాడు. సపోర్ట్ కొడదాం. ఆమేన్. హల్లెలూయా. 4th చదువునా? 4th వేటగాని ఊరిలో నుంచి విడిపించి మనిషి తనకు తానే శరీర వ్యాధులు తెచ్చుకుంటాడు. అది ప్రేమ. దాని నుంచి విడిపిస్తాడు. మనిషి తనకు తానే ఆత్మకి వ్యాధి తెచ్చుకుంటాడు. దాని నుంచి విడిపిస్తాడు. ఆ వ్యాధి ఖడ్గం, వేటగాడి చేతుల నుంచి నీ పైన పడే ఖడ్గం. అది మనిషి ఇతరుల్ని క్షిపించేది కాక వారి కీడు కోరతాడు. అది నీ పైకి వచ్చే ఖడ్గము. ఆ ఖడ్గము నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరి ఊరి నుంచి నానా? వేటగాడి ఊరి నుండి. కొంతమంది ఆటగాళ్ళు ఏం చేస్తారంటే ఉడతలు పడతారు. ఉడతలు ఎట్లా పడతారంటే పొడుగు జంపు ఎంటికలు తీసుకొని ఉచ్చులు వేసేసి ఆ ఉడతలు తిరిగే ప్లేస్లో ఆ చెట్టుకి ఉచ్చులు కట్టేసి, అది ఉడతకి ఏంటది? ఉరి వింటేనే ఆయన ఎవడు? వేటగాడు. మనిషికి ఆటగాడు ఎవడు? చెప్పండి. మనిషికి ఆటగాడు ఎవడంటే దేవునికి విరోధంగా జీవించేవాడు, దేవుని సేవించే వారికి ఆటగాడు. హల్లెలూయా. అంచేత దేవుని యందు, హల్లెలూయా, దేవుని యందు భయభక్తులు గలవారు వేటగాని ఊరి నుంచి ఒక్కొక్కరు గోడకు పోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక, గోడకి కూడా ఆశీర్వాదం కలుగును కాక. హల్లెలూయా. సరే గోడకు పోయినా కూడా వాక్యంలో ఉన్న ప్రమాణాలని పొందండి. కృప అది. హల్లెలూయా. సరే, కీర్తన గ్రంథంలో 92:12 కీర్తన గ్రంథంలో నుండి దేవుని యందు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు. హల్లెలూయా. నీతి కార్యాలు చేసేవాళ్ళని వారిని గురించి మాట్లాడేటప్పుడు ప్రియులారా, అది మొవ్వు, అది చిగురు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు. మీరు అండర్లైన్ చేసుకొని చదువుకోండి. ఎంత చక్కటి వాక్యాలు. భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారి ద్వారా ఈ సత్యము, ఈ ప్రమాణము వెలువడింది. ప్రియులారా, సపడ కొడదామా? హల్లెలూయా.
ఈ సత్యం, ఈ ప్రమాణము వెలువడింది. చదువు నా మాటని 11th చదువు, 11th. ఆమేన్. నాకు విరోధంగా లేచిన వాళ్ళకి జరిగినది నా చెవులకు వినబడినది. ఆమేన్. దావీదు గారికి విరోధంగా ఎంతోమంది లేచారు, విరోధంగా మాట్లాడినారు, విరోధంగా తలంచినారు. అయితే దావీదు గారు ప్రార్థన చేశాడు, కానీ వారి ఊరిలో నుంచి తప్పించమన్నాడు, కానీ ఖడ్గమెత్తుకొని వారిపైకి వెళ్ళలేదు. ప్రియులారా, ఖడ్గమెత్తుకొని వారిపైకి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషికి, పలాని మనిషి నీ గురించి ఇట్లా అన్నారు అని అంటే అప్పుడే ఫోన్ తీసుకొని నా గురించి ఇట్లా మాట్లాడమంట. తొందర దీర్ఘశాంతం గలవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువల్ల దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖముఖులై ఉండుట మాకు ఇష్టం లేదు. దేవుడిని నమ్మేమంటారు, నిరీక్షణ ఉండదు. దేవుడు చేస్తాడు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సేవలో చాలామంది సేవ కష్టము, అంత దూరం పోవాలి, ఇంత దూరం పోవాలంట. కష్టమని నాకు తలంపే రాదు, చేసుకుంటూనే పోతుంటాను. సేవ చేసుకుంటూనే పోతుంటాను. అది నా బాధ్యత. ఆత్మను రక్షించడం, ప్రియులారా, ఆత్మలకు సువార్తను అందించడము, అది నా బాధ్యత. నా బాధ్యతగా తీసుకుంటాను. ఆర్థిక శక్తిగా కలిగి ఉండాలని తీసుకోను. ఆత్మను రక్షించాలి. మీరు ఒక చాలా దూరం, ఒక విలేజ్లో ఒకే ఒక కుటుంబం. ఆ కుటుంబం కొరికి సైకిల్లో పోయేవాడిని నేను. ఒకే ఒక కుటుంబం, సైకిల్లో వెళ్ళేవాడిని. ఎందుకంటే ప్రియులరా, మనిషికి పెట్టిన ఆత్మకున్న విలువ లోకములో దేనికి లేదు. ఈ రోజుల్లో మనిషి బతకడానికి చదువు అవసరమైన, ఆర్థిక శక్తి అవసరమైన, ధనధాన్యాలు అవసరమైన, పళ్ళు పలహారాలు అవసరమైన ప్రియులరా, మనిషి ప్రాణముతో సమానమైన ఏమీ లేదు. అంత విలువైన బాణానికి తవలపాకు, ఒక్క, సొన్నము వేసి నవిలి గబ్బు చేసి పారేస్తారు. ఏం చేసి పారేస్తారు? గబ్బు చేసి పారేస్తారు పవిత్రమైన ఆత్మని. ఒకవేళ పొళ్ళు ఊడిపోతే దానికి ఒక రోకలు సంపాదించి దంచి అబొక్క నోట్లో పెట్టి అబుక్కు. దేవుడు పెట్టిన ఆత్మ ఎక్కడది తెలుసా? మా నవ్వది, మన తాతది కాదు. దేవునిలో ఉన్న ఆత్మ. అవ్వని ఆదాయం చేసినప్పుడు ఎలా చేశాడు? ఆదాముని మట్టి బిసికి బొమ్మ చేసి, బొమ్మను ఎలా చేశాడు? ఆయనలాగా చేసుకున్నాడు. నాలాగా ఈ బొమ్మ చేయాలి. ఆయనలాగా బొమ్మ చేసుకొని ఆ బొమ్మకి ఏం పెట్టాడు? ముక్కులు పెట్టాడు, నాసిక రంధ్రాలు, కళ్ళు పెట్టాడు, చెవులు పెట్టాడు. ప్రియులరా, ఆ నాసిక రంధ్రాలలో ఆయనలో ఉన్న జీవవాయువుని పనివిదాడు. చెప్పకూడదామా? హల్లెలూయా. ఆయనలో చలనం కలిగింది. వండర్ఫుల్ లార్డ్. ఎవరైనా అందుకే నేను చెప్తాను, సేవింపతగిన దేవుడు సేవక హరుకుడు, స్తుతింపతగిన దేవుడు స్తుతికి అర్హుడు. స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం,
స్తుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనుడా, స్తుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా. స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం, స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం. ఇది ఎక్కడుండాయన జీవిత కాలం అంతా ఈ సాంగ్ పాడుకుంటుంటే తలిమి తీరదు. ఆమేన్. ఆయన ఎక్కడుంటాడంట? పరిశుద్ధ స్థలములో ప్రవేశించు దేవా, ఆకాశములో ప్రకాశించు దేవా. ఆమేన్. పరిశుద్ధ స్థలములో ప్రకాశించు దేవా, ఆకాశములో ప్రవేశించు దేవా. ఆమేన్. నేనే నీ పాదపీఠం, నీ సన్నిధి నా ఆశ్రయము. నేనే నీ పాదపీఠం, నీ సన్నిధి నా ఆశ్రయము. స్తుతులే స్తుతులే సింహాసనం, నా స్తుతులే సింహాసనం. స్తుతులకు పాత్రుడా యేసయ్యా సింహాసనాసీనుడా, యేసయ్యా సింహాసనాసీనుడా. యేసయ్యా స్తుతులకు పాత్రుడా. మనుషులలో ఇవ్వబడిన నామాలు ఎన్నున్నను, పై నామమేమిది? పరిశుద్ధమైన నామం. మనుషులలో ఇవ్వబడిన నామాలు ఎన్నున్నను, అన్ని నామాల కంటే యేసయ్యా పై నామమేమిది? పరిశుద్ధమైన నామం. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. జీవించు నామం, జీవిస్తున్నా నామం, జీవింపజేయు నామం, జీవించు నామం. ఆమేన్. పవిత్రమైనది, పరిపూర్ణమైనది, పరిపూర్ణతలో సంపూర్ణమైనది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 ఏ నామం? ఆయన నామం. ఆయన నామంతో మనుషులు ఇవ్వబడిన నామము సమానం కాదు. మనిషి ఎంత భక్తుడైనా, ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత విశ్వాస అయినా యేసయ్య నామంతో సమానం కాదు ప్రియులు. హల్లెలూయా. గుర్తుపెట్టుకుందామా? చూడండి, 111:10 కీర్తన గ్రంథములోని 111:10 యెహోవా యందు భయముంటే జ్ఞానము. జ్ఞానము జ్ఞానం. ఆ భయము జ్ఞానమునకు మూలము. ఆ తదుపరి చప్పటి కొడదామా? చప్పటి కొడదామా? హల్లెలూయా. ఆయన శాసనములు అనుసరించే వారందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకము గలవారు. కనుక ప్రియులారా, వివేకమని కలిగి ఉండడానికి భయము కలిగి ఉంటే వివేకమని పొందుతారు, మంచివారని పిలువబడతారు. ఇప్పుడు ఈ లేఖనము వాక్య ఉపదేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయము, భక్తి. అది హల్లెలూయా. ఆ తర్వాత 110లో ఒకసారి చూడండి. 110లో చూడండి, 3లో చదివితే యుద్ధ సన్నాహ దినమున
ఇష్టపూర్వకంగా వస్తారు. నీ యవన స్థలములో నీ యవన స్థలములో శ్రేష్ఠులు పరిశుద్ధులు అలంకృతులయ్యుందురు. పరిశుద్ధ అలంకృతులయ్యుందురు. పరిశుద్ధతని అలంకరించుకోవడానికి దేవుని యందు భయము భక్తి గలవారు. ఇది అలంకరణ. యవనస్తులకైనా, మధ్య వయసు వాళ్ళకైనా, వృద్ధులకైనా, అవ్వకే తాతకైనా, అమ్మా నాయనకైనా. 27 ఒకసారి చదువున. యెహోవావైన 100 109 అది కాదమ్మా. 109లో 27 యెహోవావైన నీవు, యెహోవావైన నీవే, నీవే నీవే నీవంటే నీ తర్వాత నీకు ముందు ఇంకెవరు లేరు. యెహోవావైన నీవే దీనిని చేసేదనియు వారికి తెలియనట్లు, నా పైకి లేచిన వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షించము. చప్పటి దేవుని మహిమపడ్డా. ఆమేన్. కత్తి కర్ర తీసుకొని శత్రువుపైకి వెళ్ళలేదు. ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నీ కృపను బట్టి నన్ను రక్షించము. హల్లెలూయా. నీ కృపను బట్టి నన్ను రక్షించము. 21 చదువును ఒకసారి. 21 యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయం చేయము. మీ కృప ఉత్తమమైనది. ఉత్తమమైనదంటే ఆయన పరిశుద్ధమైనటువంటి కాబట్టి ఆయన కృప, ఆయన సృష్టి మన కృప, ఆయన ప్రేమ మన కృప, ఆయన పోలిక మన కృప, ఆయన ఇచ్చిన ఆరోగ్యం మన కృప, ఆయన ఇచ్చిన జీవవాయువు మన కృప. నీ కృప ఉత్తమమైనది. మీ కృపలో ఎలాంటి తేడా లేదు. మీ మాటలో ఆమేన్, మీ యొక్క వాగ్దానంలో ఆమేన్. హల్లెలూయా. ఇంకోసారి ఏంటంటే 30లో నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞత స్తుతులు మెండుగా చెల్లింతును. చప్పటి కొడదామా? మెండుగా కృతజ్ఞత స్తుతులు. ఈరోజు మనము ఈ నెల చివర, ఈరోజు ఈ నెల చివర, ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో మనం ఉండాల్సిన అవసరం ఏంటంటే, ప్రభు మన పట్ల మనకు చేసిన మేలుల్ని తలంచుకొని మాకు చేసిన మేలుల కొరకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. అందుకే స్తుతుల ద్వారా ఆయనకి సింహాసనం వేస్తున్నాం. కృతజ్ఞత స్తుతులతో పాదాల చెంతకు చేరితిని, మీ పాదాల చెంతకు చేరితిని. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఏం తీసుకొచ్చాడు? కృతజ్ఞతలు, కృతజ్ఞత స్తుతులు. మీరు నాకు పెట్టిన ప్రాణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఎంత చికెన్ తిని ఉంటారు ఈ మాసంలో. దానికి ఎంత నూనె, నీళ్లు, మసాలా ఇచ్చాడు దేవుడు. చెప్పండి నాన్న, చెప్పండి. ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు, ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. పాదరక్షలు ఇచ్చినాడు, తలకు నూనె ఇచ్చాడు. హల్లెలూయా. అవన్నీ తలుసుకొని 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 ఏం చెప్పాలి? కృతజ్ఞత స్తుతులు. ఎక్కడ చెప్పాలి? దేవుని సన్నిధిలో మనం చెప్పాలి. దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు ప్రియులరా మనం యోగ్యులమై ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డరా. 115 3 వచ్చిన. మా దేవుడు ఆకాశమందున్నాడు,
తనకి ఇచ్చ వచ్చినట్లుగా. ఆమేన్. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఇష్టం పుట్టినట్టుగా సమస్తం ఆయన చేస్తున్నాడు. ఆ సమస్తం ఎవరికి చేశాడంటే మనిషి కొరకు చేశాడు, నరుల కొరకు చేశాడు. ఆ సమస్తం అనుభవిస్తున్న నరుడు ఏం చెప్పాలంటే కృతజ్ఞత చెప్పాలి. దేవుడిచ్చిన శ్వాస తీసుకుంటున్నాడు, గాలిలో తడి తీసుకుంటున్నాడు మనిషి. గాలిలో తడి లేకపోతే ఈ కాలు రగరేసి ప్రసంగాలు చేసే వాళ్ళందరూ శ్వాస ఆగిపోద్ది, నాకైనా ఆగిపోద్ది. హల్లెలూయా. దీనికి కృతజ్ఞత చెప్పాలి. ఆమేన్. 114:2 చదువునాను. 114:2. సపోర్ట్ కొడదాం. హల్లెలూయా. యోధా వారు, ఇశ్రాయేలు వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. యోధా వారికి పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రం దాన్ని చూసి ఆమేన్, ఆయన్ని వాళ్ళని చూసి అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆమేన్. వీళ్ళు ఆయన యందు కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఎవరెవరు? ఇశ్రాయేలీలు, యోధావారు. ఈ విషయాన్ని గురించి దావీదు గారు దృఢంగా చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడాను. రెండు చూడు. మీకు ఫస్ట్ నుంచి చెప్తే, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాష, ఆమేన్, అన్ని జనుల నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు చదువు, అక్కడి నుంచి యాకోబు సంతతిలో యోధా ఉన్నాడు. ఆ సంతతి వారందరూ దేవుడికి పరిశుద్ధ స్థలమేనంట. యాకోబు సంతతిలో ఇశ్రాయేలు ఏర్పడి వారు ఏమైనారు? ఆయనకు రాజ్యమైనారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వీరి యందు ఉన్నాడు, దేవుని యందు వీరు ఉన్నారు, దేవుడు వీరి యందు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యమని దావీదు గారు తెలియపరుస్తున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి దేవునికి భయపడుతున్నటువంటి వారులారా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి వారులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, మీరు ధన్యులు. ఇది యోధా వలెను. చూడండి, 112 ఒక మాట చదువుదాం. 2 చదువునాను. 112. యథార్థవంతులు వారు దీవించబడుదురు, భయభక్తులు గారు వారి సంతతి బలవంతులు అవుతారు. కాబట్టి ఈరోజు దేవునికి భయపడుతున్నావా? దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? ఎందుకు భయపడాలి? ఎందుకు ప్రార్థించాలి? ఈ ఆశీర్వాదాలు పొందడానికి ప్రియులారా భయపడాలి, ప్రార్థించాలి. ఆమేన్. మనిషి ఎందుకు బతకాలి? దేవుణ్ణి సేవించడానికి బతకాలి. చిరకాలము శరీరంలో ఉండగోరేది కోరిక, అది స్వార్థం. ఏం చేయడానికి బతకాలి? దేవుని ఘనమైన నామాన్ని మహిమపరచడానికి బ్రతకాలి మనిషి. ఆ ఘనమైన నామం ద్వారా ఉన్న మనిషికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కలుగును గాక, పొందుదురు గాక, అనుభవించుదురు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడేటువంటి వాక్యం నిమిత్తం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారి మైక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు రాజా.
గడిచిన ప్రభువా ఇదిగో 11 నెలలు ప్రభువా మీరు మమ్మల్ని సజీవం రెక్కల నీడలో మమ్మల్ని దాసి భద్రపరిచినారు దేవా. ఈ 2024 సంవత్సరంలో ప్రభువా నాయన 11 నెలలు పూర్తి చేసుకొని ప్రభువా ఇదిగో నాయన మా ముందు ప్రభు 1 నెల మాత్రమే ఉంది నాయన. ఈ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఎందరికో లేని గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు నాయన. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. అందుకే నీ ప్రభువా నీ పాదాల చెంత అయ్యా ఇదిగో ప్రభు తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి నాయన ఇదిగో ప్రభు నీ సన్నిధికి ప్రభు నాయన అయ్యా నీ తండ్రి ప్రభు నా తండ్రి అయిన దేవా అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ప్రభు కృపను బట్టి నీకు వందనాలని ప్రభువా అయ్యా మీకు చెల్లించినకు వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా ఇదిగో మీరు చేసిన ప్రభు మేలు బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రభు ఈ 11 నెలలు కూడా ప్రభువా ఆహారం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు ప్రభువా, ఆశీర్వాదం ఇచ్చావు నాయన. ఆత్మతో మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఎందరికో లేని గొప్ప భాగ్యము ప్రభువా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీవు చేసిన కృపను బట్టి నాయన మేము తలంచుకొనిచున్నాము నాయన. అయ్యా ఇదిగో ప్రభా మేము ప్రభా పదే దగ్గర ప్రభా అయ్యా ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు నాయన. నువ్వు చేసిన ప్రభు కృపను బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన పెట్ట ప్రభు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మా ప్రయాణములు మా రాకపోకల ప్రయాణములు మీరు మమ్మల్ని ధన్యతగా ప్రభువా మీరు నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ఇదిగో ప్రభు ఎవరు ధన్యులని ప్రభువా నీ దాసు నిలబెట్టుకునే ప్రభువా నాయన మాతో మీరు సూటిగా మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా యెహోవాను ప్రభువా నాయన సేవించిన వారు ధన్యులని వాక్యము సెలవిస్తుంది ప్రభువా నాయన. ఈ లోకంలో అన్యులు కాక ధన్యత కలిగిన బిడ్డలుగా అయ్యా మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నువ్వు చేసిన ప్రభువా అద్భుతాలను బట్టి నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభువా మేము ధన్యత కలిగి ఉన్నామయ్యా. నీ ధన్యత పొందుకొని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా నీకు ఇచ్చిన ఏమిచ్చిన రుణము తీర్చలేము ప్రభువా. అయ్యా అదిగో దావీదు ప్రతిదినము తలంచుకుంటున్నాడు ప్రభువా. అయ్యా ప్రతి క్షణం నిన్ను తలంచుకుంటున్నాడు ప్రభువా. అయ్యా మేము కూడా ప్రభు దావీదు వలె మర్చిపోయేవారిగా కాక ప్రభువా నీలో మేలు కలిగిన బిడ్డలకు సహాయము దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు చేసిన మేలు మేము మర్చిపోయే బిడ్డగా కాక తండ్రి మేము తలపోసుకొని ప్రభువా నాయనా నువ్వు చేసిన మేలుకి మేము ఏమిచ్చి నీ రుణము తీర్చలేము నాయనా ప్రభువా. మా బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతించుకునుటే అయ్యా నిన్ను ప్రభు ఆరాధించుకునుటే నిన్ను మహిమపరచుటే నిన్ను ఘనపరచుటే మా పని నీ వాక్యము సెలవిస్తుందయ్యా. అయ్యా అటువంటి ఆత్మ కలిగిన బిడ్డలుగా నీ ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన అయ్యా అదిగో నీ చేసిన ప్రభు నాయన అయ్యా తండ్రి ప్రభు కార్యాలు తెలుసుకుంటున్నాము దేవా నీకు వందనాములు ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా వానక వరదనక ప్రభు తుఫాన్ అనక ప్రభు నీ బిడ్డల ప్రభు నీ సన్నిధానంకి వచ్చి ఉన్నారయ్యా. నీ మాట మీద గౌరవించి వచ్చున్నారు ప్రభు. నీ మాట మీద భయమును భక్తిని కలిగిన బిడ్డలుగా ప్రభు నాయన బిడ్డల ప్రభు అయ్యాదిగో ప్రభు రాబోయే దినాల్లో ప్రభు నాయన అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. అంచెలంచెలు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు వందనాలయ్యా. అయ్యా అదిగో మా మధ్యలో ప్రభు నాయన 1 నెల మాత్రమే ప్రభు నూతన సంవత్సరంకి ఉన్న ప్రభు నాయన ఈ నెల అంతటిని ప్రభు నాయన మాకు కావలసిన ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము దేవా. నీవు మాకుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్దని వాక్యము సెలవిస్తుంది నాయన. ఈ లోకంలో అన్ని ఇచ్చే దేవుడు నువ్వు మాకున్నావు ప్రభు నాయన. మేమందరము నీ మీద ప్రభు నాయన భారము కలిగి బాధ్యత కలిగి భయభక్తులు కలిగి ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాయన మా ప్రతి ఒక్క అవసరతలో తీర్చమని ప్రార్థిస్తున్నాము నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చేస్తావని విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండమంటున్నావు నాయన. నమ్మకము కలిగి ఉండమంటున్నావు తండ్రి. యథార్థత కలిగి ఉండమంటున్నావు ప్రభు. మేమందరము ప్రభు నాయన నీ వాక్యానుసారమైన జీవితము జీవించుటకు మీరు మాకు తండ్రి ప్రభు నాయన అయ్యా సమస్తము సమకూర్చమని ప్రార్థిస్తుండగా తండ్రి. అయ్యా ఎందరైతే ప్రభు లైవ్ లో ఉన్నారో ప్రభు వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభు నీ దైదాసులకి మంచి ఆరోగ్యం ఆయుస్సును బలము శక్తిని దయచేసి ప్రభు నాయన అంచెలంచెలుగా ప్రభు యేసయ్య మినిస్టర్ అనే ప్రభు విస్తరించదే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము దేవా. నీవే నాయన ఆత్మల భారము కలిగిన ప్రభు ఆత్మల భారము కలిగిన మినిస్ట్రీగా ప్రభు మీరు ఆశీర్వదించి ప్రభు నాయన ఆస్తుల భారము కాక ప్రభు ఆత్మల భారము కలిగి నీ ఆస్తులు ప్రభు చేస్తున్న ప్రతి ఒక్క అయ్యా పరిచర్ని మీరు దీవించి
దీవించి ఆశీర్వదించమని ప్రభా, నీ దాసుల ప్రయాసం అర్థము కాకుండా ప్రభా, నూతన ఆత్మను రక్షించమని ప్రభా, నూతన సంఘాలను దయచేయమని ప్రభా, నూతన ప్రభాన పరిచర్యను ప్రభా అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని ప్రభు నాయన మా ప్రియుడను రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పటి కూడా దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకి నీ సకల పరిస్థితులకి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. దేవుడు కాదయ్యా, మంచి దేవుడా, మహారాజా, మహాగణుడా, ఇగో ప్రభువా, ప్రతి ఒక్క మనిషిని రక్షించండి. రక్షించబడినటువంటి మనిషి రక్షణ కాపాడుకుంటూ జాగ్రత్త కలిగి చేయండి ప్రభు. వారు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవా వందనాలు వందనాలు వందనాలు. రక్షణ మహాభాగ్యం. ఈ మహాభాగ్యాన్ని కాపాడుకుంటూ ప్రభు మీ కృప అవసరమయ్యా. అయ్యా అయ్యా గొప్ప దేవుడు, మీ యందు భయము భక్తి కలుగు చేయి ప్రభు. మీ యందు భయము భక్తితో జీవించుటకు నా తండ్రి యేసయ్య ప్రతి మనిషికి నాయన భయము భక్తి కలుగు చేయండి. గొప్ప దేవుడా నాయన. అలాగనే ప్రభా ఈరోజు నా తండ్రి గొప్ప దేవుడా నాయన, ఎందరో సేవకులు ప్రభు ఈ సంపూర్ణ రాజ్య ప్రార్థనలో నా తండ్రి మీ సన్నిధిలో ఉన్నారయ్యా. వారి మధ్యలో మీరు ఉండండి ప్రభా. వారి ప్రార్థనలు ఎందు మీరు ఉండండి ప్రభా. వారి విజ్ఞాపనలు ఎందు మీరు ఉండండి ప్రభా. వారి కీర్తనలు ఎందు మీరు ఉండండి. వారి వాక్యపరిచయం ఎందు ప్రభా మీరు. దేవా గొప్ప దేవుడా, గొప్ప కృపలతో మా దేశాన్ని, దేశ ప్రజల్ని నింపండి ప్రభా. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకి, ప్రతి గ్రామానికి, పల్లికి, పట్టణానికి, ప్రతి గుమ్మానికి రక్షణ సునాద గీతాలు మారుమోగినట్టుగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి రక్షణ కలుగు చేయండి. రక్షకుడా రక్షకుడా మా యేసయ్య రక్షణ కలుగు చేయి. మహారక్షణ, గొప్ప రక్షణ కలుగు చేసే దేవుడివి నా తండ్రి. అందుకే మీరు నాయన ప్రతి మనిషి పట్ల రక్షకుడై ఉన్నారు. మీరు ప్రతి మనిషి పట్ల విమోచకుడై ఉన్నారు మీరు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిల్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా. విమోచకుడు అయిన మా దేవా, రక్షకుడు అయిన మా దేవా, దేవా దేవా ప్రార్థించినటువంటి ఈ యొక్క ప్రార్థన ప్రభా మా దేశానికి, దేశ ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. ఇప్పుడే ఈ గడిలోనే మాకు నూతన మాసాన్ని మీరు ఇచ్చినందువల్ల దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హ్యాపీ హ్యాపీ నూతన మాసం. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈ 2024 సంవత్సరములో 12వ మాసం ఇచ్చినందువల్ల మీకు స్తోత్రం ప్రభు. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడిచ్చిన ఈ 12 మాసాన్ని బట్టి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. గొప్ప సంతోషం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ 12 మాసాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా. ప్రభా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఈ మాసమంతా దేశంలో ఉన్న నీ పోలి కలిగిన ప్రజలందరికీ రక్షణ కలిగి చేసి, ఈ మాసమంతా మీ పోలి కలిగిన మనుషులందరికీ ప్రభా ఆరోగ్యం కలిగి చేసి, పోషణలు కలిగి చేసి, మంచి జీవితాన్ని ఇచ్చి, మంచి అవసరతనిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, వస్తు వాహనాలు ఇచ్చి, సేవించి, ఆత్మలనిచ్చి, రక్షించి, తగిన కాలంలో వర్షాలు కురిపించి, పంటలు పండించి, అందరినీ మీ కృపతో నింపమని ప్రభా, ఆరోగ్య క్షేమాలతో నింపమని,
మా దేశ నాయకులకి అందరికీ రక్షణ కలిగజేసి మీ కృపతో నింపమని ఈ నూతన మాసం ప్రభా నీ ప్రజలకి ఏమి తక్కువ లేకుండా, సేవకులకి, సేవకురాళ్ళకి, సంఘ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఏమి తక్కువ లేకుండా ప్రభా నా తండ్రి గొప్ప దేవుడా, ఎందరో దైవ శాఖలు అయ్యా వారికి అయ్యా ప్రభా ఇచ్చినటువంటి దర్శనాలను బట్టి మినిస్ట్రీస్ పేరు పెట్టుకొని ఉన్నారయ్యా. ప్రతి మినిస్ట్రీస్ని వర్ధల చేయండి, అభివృద్ధి చేయండి. ప్రతి సేవకులు ప్రభా నా తండ్రి ఆత్మల భారం కలిగి, ఆత్మల ఆక్రందన కలిగి సేవ చేయుటకు అభిషేకించి అభివృద్ధి చేయమని ఈ యుగ సంబంధమైన దేవతను ప్రభా దూరంగా పంపించి, యుగ సంబంధమైన దేవత మీ మనుషుల్ని ప్రభా, మీ పోలి కలిగిన మనుషుల్ని ఆ దేవత వైపు తిప్పుకొని చిత్తుగా వాడుకొని మీరు అనుగ్రహిస్తున్న కృపకి దూరం చేస్తుంది ప్రభా. ఆ కృప పొందినట్టుగా ప్రజలందరికీ రక్షణ కలిగజేసి రక్షించి ప్రభా మారు మనసు కలిగజేసి సేవలన్నీ దేశాల్లో ఉన్న సేవలన్నీ అభివృద్ధి చేసి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా గొప్ప దేవుడా, ఈ మాసంలో నా తండ్రి భూమిలో ఆకాశం కింద ఉన్న ప్రతి మనిషి రక్షణ పొందుటకు క్రీస్తు దేశముగా నా తండ్రి ఒప్పుకున్నట్టుకు ప్రతి మనిషి మీరు కార్యం చేయమని, ఎవరికి ఏం తక్కువ చేయొద్దయ్యా, ఎవరికి ఏమి సమాధానం తక్కువ చేయొద్దయ్యా, ఆరోగ్యం తక్కువ చేయొద్దయ్యా ప్రభా, పోషణ తక్కువ చేయొద్దయ్యా, సమాధానం తక్కువ చేయొద్దయ్యా, సమృద్ధికిచ్చి మీరు ప్రతి మనిషి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూతన మాసంలో ప్రవేశపెట్టిన దేవునికి మన చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వర్షాల వల్ల ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలిచి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించిన వాళ్ళని దేవుడు వారికి కూడా ఆదరణ కలిగజేయాలి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉదయకాల ఆరాధనని దేవుడు దేశంలో ఆయన సేవిస్తున్న ప్రజలకి, ఆయన ప్రజలందరికీ ఆశ్రదకరంగా మార్చుడుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం. హ్యాపీ హ్యాపీ డిసెంబర్, హ్యాపీ హ్యాపీ డిసెంబర్, హ్యాపీ హ్యాపీ దేవుని సన్నిధి. చెప్పండి చెప్పండి. హ్యాపీ హ్యాపీ దేవుని సన్నిధి, హ్యాపీ హ్యాపీ నెలసివర ప్రార్థనలు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుందాం.